కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరాముల వారి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీన సీతారాముల కళ్యాణం జరగనుంది. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను ఆదేశించింది. స్వామివారి ముత్యాల తలంబ్రాలు తయారీ, పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయనుంది టీటీడీ. స్వామివారి కళ్యాణానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించింది. బ్రహ్మోత్సవాలకు డిప్యూటేషన్ మీద నియమించే అధికారులు, ఉద్యోగులతో పాటు శ్రీవారి సేవకులకు వసతి, ఆహారం ఏర్పాట్లపై ముందస్తుగా ప్రణాళిక సిద్ధం చేయాలనుకుంటోంది. భక్తులకు ఎండవేడిమి, అనుకోకుండా వర్షం వస్తే ఉపశమనం కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎండవేడిమికి విరివిగా మజ్జిగ, తాగునీరు పంపిణీ చేసేందుకు అవసరమైన కౌంటర్లు సిద్ధం చేసుకోవాలన్నారు. ఇక టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుని భద్రత, పార్కింగ్ ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఇక కళ్యాణ వేదిక వద్ద భక్తులకు ప్రవేశ మార్గాలు, నిష్క్రమణ మార్గాలు, క్యూలైన్ల ఏర్పాటు, పార్కింగ్, ట్రాఫిక్ ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, విద్యుత్ అలంకరణలు, అలాగే అన్నప్రసాదాలు, ముత్యాల తలంబ్రాలు పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోనున్నారు. స్థానిక పంచాయతీ సిబ్బందిని సమన్వయం చేసుకుని పారిశుద్ధ్యం ఏర్పాట్లు చేయాలని డిసైడ్ అయింది. ఇక ప్రథమ చికిత్సా కేంద్రాలు, అవసరమైన మందులు, అంబులెన్స్లు సిబ్బందిని సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇక బ్రహ్మోత్సవాల వాహన సేవల ముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన బృందాలచే ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఉండనున్నాయి. భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ సేకరించి సౌకర్యాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోనుంది. ఆగు